రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 6,50,00,000తో నిర్మించనున్న మార్కెట్ గౌడన్ల పనులను భూమి పూజ చేశారు. మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రైతులు పండించే పంటలను నిల్వ చేసుకునేందుకు మార్కెట్ ద్వారా గోడాన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలిసారిగా మచిలీపట్నంలో 2 గోడాన్లు నిర్మించడం అభినందనీయమన్నారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో కూడా మరిన్ని గోడాన్లు నిర్మాణానికి కృషి చేస్తున్నామని భరోసా ఇచ్చారు మినిస్టర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో దాదాపు 30,000 స్క్వేర్ ఫీట్ గోడౌన్స్కి 2 గోడౌన్స్కి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు గారు, అదేవిధంగా ఎండి గారు, స్థానిక కార్పొరేటర్ అనిత గారు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచే నాని గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థని మరింత పటిష్టత చేయాలని, ఎందుకంటే ఇవాళ పండిన పంటని ఇవాళ స్టోర్ చేసుకునే సదుపాయాలు కల్పించాలి, దానికి తగిన విధంగా మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓన్ సైట్ ఏంటి ఇది, ఇందులో 1.5 ఎకరం, ఇది 1.5 ఎకరంలో ఆర్కేవీవై నిధులతోటి 2 గోదాములు నిర్మాణం చేపట్టడం కోసం గౌరవ మంత్రి గారి కొల్లు రవీంద్ర గారి అనుమతితో ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇది రైతులకు వాళ్ళు పండించిన పంటలను నిల్వ చేసుకోవడం కోసం ఈ ఉద్దేశించి ఇక్కడ ఈ 2 గోడౌన్లు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్కటి 2,500 స్క్వేర్ ఫీట్ తోటి 2,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ తోటి 2 గోడౌన్లు 5,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ తోటి ఇక్కడ గోడౌన్ నిర్మాణం జరుగుతుందండి. ఓన్ సైట్ ఏంటి ఇది, ఇందులో